పూరా లోకల్ విషయం ఏంటంటే మనకి సాధారణంగా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, మీరు ఏ కేసులైనా తీసుకోండి. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారా అన్నది ఒకటి, అదన A1. కార్ ఎవరిది, ఓకే, అతను ఆటోమేటిక్గా కేసులో ఉంటాడు. కార్లో కూర్చున్న వాళ్ళు ఎవరు, అది కూడా ఆటోమేటిక్గా కేసులో ఉంటారు. ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్ అండి, ఇది జనరల్గా వచ్చే ప్రొసీజర్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ గవర్నమెంట్వి, ఓకే. గవర్నమెంట్ బస్సులకి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎలా చేయాలి ఏంటనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ర్యాలీల్లో జరిగేటప్పుడు ఏం చేయాలనే దానికి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ తన సొంత వాహనాల్లో వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యంగా ఏమంటే కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటానంటే ఇవన్నీ పక్కన పెట్టండి, మానవత్వం ఏమైంది? నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అదొక్కటే, మానవత్వం ఏమైంది? నువ్వు నోరిప్పితే మానవత్వం, నీతి, నిజాయితీ, మానవత్వం అని 3 పదాలు ఉచ్చరిస్తావు కదా. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి, అధికారులు ఉన్నప్పుడు అవన్నీ రావు. ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మానవత్వం, నీతి, నిజాయితీ, అవినీతి రహిత ఇవన్నీ ఏదేదో మాట్లాడుతుంటాడు కదా. మరి ఈరోజు మానవత్వం ఏమైంది? నేను ఇందాక చెప్పాను, ఏమండి రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనే అయ్యో పాపం దిగి, అతనికి ఎటువంటి పదవి లేకపోయినా ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా దిగి అయ్యో ఏమైందని దిగి అడిగి నీళ్ళు పోసి వెళ్తాడు. వీలైతే ఆ అంబులెన్స్ ఏదో వచ్చినంత వరకు నుంచొని అక్కడ ఆగి అంబులెన్స్ ఎక్కించి వెళ్తాడు. అరే నీ కార్యకర్త నీ కారు కింద పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసి పక్కకు లాగేస్తే ఇక్కడ నుంచున్నవాడికి ఆ మాత్రం తెలియదండి ఏం జరుగుతుంది అక్కడ అన్నది. మళ్ళీ తిరిగి మాకేంటి సంబంధం అని అడుగుతున్నారంటే నిజంగా అందుకే అంటున్నా, దాని గురించి మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి విలువ పెరిగేదేమో. మాట్లాడి ఇంకా విలువను తగ్గించుకున్నాడు. నాకేంటి సంబంధం అని అడిగి ఇంకా విలువను తగ్గించుకున్నాడు. ఓకే, పూరా లోకల్.